గైస్ మనకి ఇంకొక కన్స్ట్రెయింట్ ఉంది ప్రైమరీ కీ అని చెప్పి. ఈ ప్రైమరీ కీ గురించి తెలుసుకుందాం గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను 5 స్టార్స్ ఇస్తున్నా దీనికి, ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ చాలా ఈజీ కాన్సెప్ట్, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ గైస్. ఫస్ట్ పాయింట్ ఏమి అంటే, మీరు ఒక కాలంకి ప్రైమరీ కీ అని ఇచ్చారంటే అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్, ఓకేనా. ఇక్కడ మనం యూనిక్లో చూసాం కదా, ఒక కాలంకి మనం యూనిక్ అని ఇచ్చింటే ఏం జరిగింది, మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయాలని చూస్తుంటే మనకి ఎర్రర్ వచ్చింది. సేమ్ అలానే ఈ ప్రైమరీ కీ కూడా ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని మనం ఇవ్వాలని చూస్తే అది అలో చేయదు, మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. సేమ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏమి అంటే, ఒక టేబుల్లో ఒక కాలంకి మాత్రమే, దీన్ని ఇలా రాస్తాను, ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి, ఓకేనా. ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి. ఇంకొక థర్డ్ పాయింట్ ఉంది, అది నేను ఫారిన్ కీ అని ఒక వీడియో వస్తుంది గైస్, నెక్స్ట్ వీడియో వస్తుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ వీడియోలో అయితే ఏం గుర్తుపెట్టుకోవాలంటే 2 పాయింట్స్. ఏదైనా ఒక కాలంకి మనము ప్రైమరీ కీ అని ఇచ్చామంటే ఆ కాలంలో మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయలేం, అది అలో చేయదు. సెకండ్ది ఏమి, ఒక టేబుల్ ఒక ప్రైమరీ కీ మాత్రమే మనం ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పింక్ అని ఇస్తున్నా. పింక్ అని ఇచ్చి ఇక్కడ ఏ అని ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా, ఇంట్ అని పెట్టి, దీని పక్కనే కదా మనం కన్స్ట్రెయింట్స్ ఇవ్వాలి డేటా టైప్ పక్కన. సో ప్రైమరీ కీ అని ఇస్తున్నా. అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ప్రైమరీ కీకి స్పేస్ ఉండాలి. చాలామంది ఇలా స్పేస్ ఇవ్వరు, ఇలా ఇచ్చేస్తారు, మీకు ఎర్రర్ వస్తుంది ఇలా రన్ చేస్తే. సో ప్రైమరీ కీకి ఒక స్పేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, అంటే ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి గైస్, నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ పింక్ అండ్ దెన్ వాల్యూస్. నేను ఇక్కడ 1 అని ఇన్సర్ట్ చేస్తున్నా. 1 అనేది ఇన్సర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు దీంట్లో మనకి ఏం డేటా లేదు కాబట్టి మీరు ఏం వాల్యూ ఇచ్చినా ఎంటర్ అవుతుంది. సో ఒకసారి దీన్ని చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ చూడండి మనకి ఏముంది, ఏ అని ఉంది, ఇక్కడ నల్ అని వచ్చింది. గైస్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఒక కాలంకి ప్రైమరీ కీ అని ఇచ్చారంటే మీరు ఏం డేటా ఇన్సర్ట్ చేయకపోయినా సరే అది మనకు నల్ అని చూపిస్తుంది. ఇది ఎందుకు నల్ల ఇస్తుందని చెప్పి నేను తర్వాత కమింగ్ వీడియోస్లో చెప్తానండి. బట్ ఈ వీడియోలో ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మీరు ఏదైనా ఒక కాలంకి ప్రైమరీ కీ అనే కన్స్ట్రెయింట్ ఇస్తే దాంట్లో ఏం వాల్యూస్ లేకపోతే అది మనకి ఏం చూపిస్తుంది, నల్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా, రన్ చేసా, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిందంటే డేటా ఇన్సర్ట్ అయ్యింది. సో దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి 1 అని పడిందా నాకు, అంటే ఇది 1 అనేది ఇన్సర్ట్ అయిందా మనకు టేబుల్లో ఇన్సర్ట్ అయింది. సేమ్ అలానే గైస్ 2 అనే దాన్ని ఇస్తున్నాను, ఇన్సర్ట్ అవుతుంది అవ్వదా, అవుతుంది. ఎందుకు, 1 అంటే 2 అనే డూప్లికేట్ వాల్యూ కాదు కదా, 2 అనే వాల్యూ ఈ కాలంలో ఇంకా లేదు కదా, కాబట్టి ఇది కూడా ఇన్సర్ట్ అవుతుంది. ఇది చూడండి ఇన్సర్ట్ అయిందా, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. టేబుల్ డేటా చూద్దాం. ఇక్కడ చూడండి 1 ఉంది, 2 ఉంది. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు నేను మళ్ళీ 1 అని ఇస్తా. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెడ్ కలర్ ఇంటూ మార్క్ వచ్చిందా, ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఎర్రర్, ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీ ఫర్ కీ అని ఉంది. సో అంటే ఏం జరిగింది గైస్, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇది అలో చేయదు. అదేనా నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అన్న. సో అదే డూప్లికేట్ వాల్యూస్ అలో కాలే. ఇప్పుడు నా క్వశ్చన్ గైస్, యూనిక్ ఆ పనే చేస్తుంది, ప్రైమరీకి కూడా అదే పని చేస్తుంది. అయితే రెండు కన్స్టెంట్స్ ఎందుకు, ఒకటి చాలు కదా, ఓకేనా. నా క్వశ్చన్ వినండి, యూనిక్ ఏం చేస్తుంది, ఒక టేబుల్లోకి అంటే ఒక కాలంలోకి మనకు డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే అది ఎంటర్ చేయదు, అవునా. ప్రైమరీకి ఏం చేస్తుంది, ప్రైమరీ కూడా సేమే చేస్తుంది, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. నేను ఇక్కడ చెప్పా కదా 0.3 నేను ఫారెన్ కీలో చెప్తానని, అక్కడ చెప్తాను నేను. దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, ఆ యొక్క డిఫరెన్స్ వల్ల ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి జనరేట్ అయినాయి. సో ఇప్పటికి ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ప్రైమరీకి అనేసి డూప్లికేట్ వాల్యూస్ అలో అవ్వని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటున్నాను గైస్, ఒక టేబుల్ ఒక ప్రైమరీకి మాత్రమే ఉండాలి అంటున్నా. అంటే ఇక్కడ చూడండి, నేను కమా బి అని పెట్టి ఇంట్ అని ఇచ్చి ఇక్కడ మళ్ళీ ప్రైమరీకి ఇవ్వాలని ట్రై చేస్తా. ప్రైమరీకి టేబుల్ నేమ్ మారుస్తాను, ఎందుకంటే పింక్ అని ఆల్రెడీ ఉంది కదా, పింక్ 1 అని పెట్టి ఇక్కడ 2 అంటే 2 కాలమ్స్కి నేను ప్రైమరీకి అని ఇచ్చా. అప్పుడు ఏమవుతుందో చూడండి, అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఇది అలోడా, ఇది నాట్ అలోడ్. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చిందా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మల్టిపుల్ ప్రైమరీ కీ డిఫైన్డ్, అంటే మీరు మల్టిపుల్ ప్రైమరీ కీస్ అనేవి ఇచ్చారు ఒక టేబుల్లో. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. బట్ ఇవి గైస్, ఇవి నాట్ ఓన్లీ డిఫాల్ట్ అవన్నీ ఒక టేబుల్లో, ఒక టేబుల్ ఒక కాలంకే ఉండాలా, లేదు, ఎన్ని కాలమ్స్కైనా ఉండొచ్చు. అది కాక ఒకటే కాలంకి ఎన్ని కన్స్టెంట్స్ అయినా ఉండొచ్చు.
సో అది గుర్తుపెట్టుకోండి. కానీ ప్రైమరీ కీకి మాత్రము ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీయే ఉండాలి. యా.